పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో తను వైష్ణవి ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ఎంతో సంతోషంగా ఆ వీడియోలో కూడా చెప్తుంది. వెనక భర్త హరికుమార్ కూడా ఉన్నారు, హరిప్రసాద్ కూడా ఉన్నాడు. అసలు ఎన్ని నెలలు ప్రెగ్నెన్సీ తనకి? మొత్తం 4, 5 నెలలు అయితుంది టోటల్. అంటే అత్తగారు వేధింపులు అనేవి జనరల్గా అక్కడక్కడ చూస్తుంటాం. సో అత్తింటి వారు ఆ వేధింపులు అవన్నీ కూడా చూస్తుంటాం. కానీ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, ముఖ్యంగా తన కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి ఇంత దారుణంగా ఇంత కసాయిగా చంపడానికి కారణం ఏంటి? ఎంత తల్లి చెప్పినా కూడా కట్టుకున్న భార్యను, అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, కడుపుతో ఉన్నటువంటి భార్యను ఇంత దారుణంగా చంపరు కదా. మరి అతను చంపడానికి ఇంకో వేరే రీజన్ ఏమన్నా ఉందనే అనుమానం కలుగుతుందా మీకు? వేరే రీజన్ అయితే ఏం లేదు. వాళ్ళు కలిసి ఇదంతా ప్రయత్నం చేసిర్రు. ఇంకో చెప్పాలంటే ఆ నైట్ టైంలో ఏంటంటే కుక్కలు కూడా బాగా అరిచినాయి అన్నట్టుగా. ఎందుకు వాళ్ళు కూడా వచ్చిరని మాకు డౌట్ ఉంది. వాళ్ళు నలుగురు కలిసి ఇదంతా చేసిరన్నట్టు అనుమానం కూడా మాకుంది. అనుమానం నలుగురు ఏమో అంటారు, ఎవరు నిజమని నలుగురు అంటారు? వాళ్ళ 2 అన్నయ్యలు, వాళ్ళ అమ్మ, మొత్తం నలుగురు టోటల్. వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు అంటే ఎవరైతే పెళ్లి కొడుకు మీ బావ ఉన్నటువంటి ఆ బావకు సంబంధించిన అన్నయ్యలు, వాళ్ళ తల్లి తండ్రి. వాళ్ళ అమ్మ. తండ్రి ఏమో తెలియదు, తల్లి. తల్లి మెయిన్ ముఖ్య కారణం వాళ్ళ తల్లి. హ్మ్. స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా ఆమెనే అంటున్నాం అందరం కూడా. అంటే చంపడానికి జనరల్గా ఏదన్నా విడిపోతారు, అవసరమైతే విడాకులు ఇచ్చేసి అంటారు, వదిలేసి వచ్చేసి అంటారు. కానీ చంపేంత దారుణంగా, ఇంత దారుణంగా చంపేంత కష్టం ఏమొచ్చిందంటారు? అంత కక్ష ఏంటంటారు? ఇప్పటి వరకు అయితే అది కూడా మాకు తెలియదు. అంత ఘోరంగా చంపుడంటే మేమే షాక్ అయిపోతున్నాం. అంత ఇష్టపడి ఉన్నారు, ఇంత ప్రేమించుకున్నారు, మరి ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు. సడన్గా ఇట్లా జరిగిందని మేమే షాక్లో ఉన్నాం. అది ఎట్లా చంపిండు, మొత్తం నమ్మించి దెబ్బతీసిండు అనిపిస్తుంది మాకైతే అది. విషయం కూడా తెలుస్తుంది. ఆల్రెడీ దీనికి ముందు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయితే 1.5 మంత్ ఉన్న ప్రెగ్నెన్సీని కూడా తీయించేశాడు బలవంతంగా తన ఒత్తిడితోనే. సో అబార్షన్ కూడా చేయించుకున్నారు అంటున్నారు, నిజమేనా? అవును, మా చెల్లెనే అయిపోయింది ఈ విషయం అయితే. తీసేసుకున్న తర్వాత కూడా ఇట్లా బలవంతం చేసి తీసేసిండు. ఇప్పుడు మనకు అద్దు అని అన్నాడు. ఇక నేను బలవంతం చేసేసరికి నేను కూడా ఏమనలే అని చెప్పని మా చెల్లె అన్నది ఫస్టే. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేశారు. ఇప్పటికి 4, 5 నెలలు అవుతుంది. 4, 5 నెలలు 4-5 అంతే. నెలలు అవుతుంది. అలా ఇంకొక విషయం కూడా తెలుస్తుంది సుమన్ గారు. అంటే 10 లక్షల రూపాయల కట్నం కూడా అడిగాడు. సో 10 లక్షల రూపాయలు నాకు కట్నంగా డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అది కూడా ఒక కారణం ఇద్దరి మధ్య గొడవ కూడా అని అంటున్నారు, నిజమేనా? నిజమే. అంటే స్టార్టింగ్ అనలేదు. వాళ్ళ ఇంటి నుండి, వాళ్ళ అత్త ఇంటి నుండి ఇదంతా జరిగింది. ఇక వాళ్ళు అడిగేసరికి ఇతను కూడా ఏంటంటే ఇక్కడ ఒత్తిడి చేసిండు. మా అమ్మ వాళ్ళు ఇట్లా అడుగుతుర్రు, ఇయ్యకపోతే నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు ఈరు అన్నట్టుగా ఇతను ఇక్కడ అన్నాడు. అక్కడ వాళ్ళు బలవంతం పెట్టుడుతోని ఇతను ఇక్కడ బలవంతం పెట్టిండు. ఓకే. అంటే ఇప్పుడు మీ పిన్ని గారి ఇంట్లోనే ఉంటున్నారా? అంటే వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రుల్లోనేనా? తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నారా? ఒక గదిలో ఉంటున్నారా ఇద్దరు? అవునవును, వాళ్ళ ఇంట్లోనే ఒక గదిలోనే ఉంటురు.